ఫైనల్గా ఎన్నో కష్టాలు అయితే పడి మా వాడి బర్త్డే అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసాం. వాడి బర్త్డే కోసం అయితే మేము పడిన కష్టాలు అయితే మామూలు కష్టాలు అయితే పడలేదు. నైట్ అయితే ఫుల్ మంచు. ఆ నైట్ వేరే వాడు ఫోన్ చేసి నేను కూడా వస్తానంటే వాడి కోసం అయితే వెళ్ళాం పచ్చడి తడిపారు. పాపం మేము వెళ్ళే లోపల వీడైతే రోడ్డు మీద అయితే పాపం ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు పాపం. సరే అని చెప్పి ఆయన ఎక్కించుకొని ఇక పొన్నూరు వచ్చే లోపల నైట్ అయితే 11 అయితే అయిపోయింది. నాకైతే ఆ మంచులో తిరగడం వల్ల అయితే నాకైతే గొంతు కూడా పోయింది అసలు. మేము పొన్నూరు వచ్చే లోపల అయితే మన వాళ్ళు అయితే నైనాకాడ అయితే ఉన్నారు. సరే అని చెప్పి అందరం అయితే ఒకసారి గ్యాదర్ అయ్యాం. వాడికి తెలియకుండా అయితే సైలెంట్గా అయితే మేము అయితే ఇంటికాడకి అయితే వెళ్ళిపోయాము. కేక్ మటుకు నైట్ 10 గంటలకి తీసేసుకున్నాం. వాడు మేము వెళ్ళే లోపల అయితే ఏం తెలియనట్టు పనుకున్నాడు, కానీ ఆడు మేలుకొనే ఉన్నాడు. మాకు తెలియనట్టు ఉన్నాడు ఆడు కూడా. అంటే మేము ప్రతి సంవత్సరం వెళ్ళి చేస్తాం కదా, అదే ఎక్స్పీరియన్స్తో ఉన్నాడు ఆడైతే. వాళ్ళ అన్న అయితే మామూలుగా అసలు ఆగట్లేదు అసలు. ఆయన చూస్తేనేమో మనిషి పెద్దోడే, కానీ మాతో పాటు తిరుగుతాడు. టిల్లు అతని పేరు. మనిషి చేసే శాస్త్రాల మటుకు మృగంలా ఉంటుంది, మనిషి మటుకు బంగారం. ఫైనల్గా ఇంట్లో అయితే ఒక కేక్ అయితే కోసేసాం, పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసే మన సెంటర్కి అయితే వచ్చేసాము. సెంటర్కి వచ్చి కేక్ కట్ చేసి అవన్నీ తిరిగే లోపల ఒకటైతే అయిపోయింది మాకైతే ఈ రోజు మటుకి.